ఆఫీసులకు వచ్చి దౌర్జన్యంగా స్టాఫ్ని మమ్మల్ని బయట కదలనివ్వకుండా వాష్రూమ్స్కి కూడా వెళ్ళనివ్వకుండా మీరు మనీ ఇస్తేనే ఇంత అమౌంట్ ఇస్తేనే మిమ్మల్ని బయటకు వెళ్ళనిస్తాము అని చెప్పి మమ్మల్ని చాలా హెరాస్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే బయట మీడియాకి వెళ్తా, నీది దొంగ కన్సల్టెన్సీ అని చెప్తా, నీ బతుకు రోడ్డు మీదకి లాగుతా, నువ్వేం పిగుతావు? మెసేజ్లో ఫోన్లు మాకు ఇవేనండి వారం రోజుల నుంచి. 25 లక్షలు డిమాండ్ చేశాడు. అదేవిధంగా సూర్యాస్తం అయిపోయిన తర్వాత రావాలి అని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఓకే, లేదు అని అంటే కనుక ఏం చేస్తాను చూపించని బెదిరించడం జరిగింది. ఎందుకంటే నాది వరకే నేను రన్ చేసుకుంటాను, నాకు వెనకమాల ఏమి 10 మంది వెనకమాల నిలబడే వాళ్ళు లేరండి, నేను ఒక్కదాన్ని చేసుకుంటాను. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. పోలీస్ అధికారులు లేదా పోలీసులు చట్టాన్ని న్యాయాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులే సెటిల్మెంట్లకు దిగి నన్ను బెదిరిస్తా ఉన్నారు. నాకు డబ్బులు కావాలి, ఇవ్వకపోతే కేసులు పెడతాము, మీ సంస్థను లేకుండా చేస్తాము అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారంటూ విజయవాడ నుండి ఒక మహిళ, ఒక కన్సల్టెన్సీని రన్ చేసినటువంటి మహిళ ప్రస్తుతం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆమె గోడంతా వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాట్లాడదాం, మనతో పాటు స్వయంగా ఆ మహిళ ఉన్నారు. అసలు ఏమని బెదిరించారు, ఆమె చేసినటువంటి పని ఏంది, ఎందుకు పోలీసులు ఆమె ఆఫీస్కి రావడం జరిగింది, సో ఈ విషయాలను కూడా స్వయంగా ఆమె మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు ఏం జరిగింది, మీరు ఇవాళ ఎక్కడి వరకు రావడానికి గల కారణం ఏంటి? ఏమండి, నేను ఇవాళ ఎక్కడి వరకు రావడానికి కారణం ఏంటంటే గత 3 నెలలుగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి. నేను గత 2.5 సంవత్సరాల నుంచి కన్సల్టెన్సీ రన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మా నుంచి ఇప్పటి వరకు ఎంతమందిలో ఒక 130 మంది పైన, అంటే 130 నుంచి 150 మంది వరకు మా నుంచి ప్రాసెస్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి సక్సెస్ఫుల్ గా వేరే కంట్రీస్ లో. అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకు ఏదైనా వీడియో చూపిస్తే ఇది ఎవరిదో అని అంటారేమోనని క్లియర్ గా వాళ్ళది GPS ట్రాక్ కెమెరా ద్వారానే రికార్డ్ చేసి ఏ కంట్రీలో ఏ టైంకి వాళ్ళు రికార్డ్ చేసి పంపించారో కూడా ఈ ప్రూఫ్స్ అన్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేశామండి. సో అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అని మాకు ఆర్డర్ ఇచ్చినా కూడా ఆఫీసులకు వచ్చి దౌర్జన్యంగా స్టాఫ్ని మమ్మల్ని బయట కదలనివ్వకుండా వాష్రూమ్స్కి కూడా వెళ్ళనివ్వకుండా మీరు మనీ ఇస్తేనే ఇంత అమౌంట్ ఇస్తేనే మిమ్మల్ని బయటకు వెళ్ళనిస్తాము అని చెప్పి మమ్మల్ని చాలా హెరాస్ చేస్తున్నారు. అండ్ ఇన్ కేసు ఇప్పుడు నిజంగా మా తప్పు ఉంటే మా డాక్యుమెంట్ చూసుకోండి అండి, పర్ఫెక్ట్, అదంతా మాకు అనవసరం, మాకు డాక్యుమెంట్ అనవసరం, ఏమనవసరం. మాకు కావాల్సిందల్లా క్లయింట్స్ చెప్తున్నారు కదా, మా క్లయింట్స్ వస్తున్న వాళ్ళందరినీ ఆపేసి ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది, మీరు మాకు స్టేట్మెంట్ ఇవ్వండి రండి అని చెప్పి వాళ్ళ నెంబర్ తీసుకెళ్ళి వాళ్ళతో బలవంతంగా స్టేట్మెంట్స్ ఇప్పిస్తే వాళ్ళు మాకు ఫోన్లు చేసి మెసేజ్లో ఫోన్లు మాకు ఇవేనండి వారం రోజుల నుంచి. మేడం వాళ్ళు ఇలా ఫోన్ చేసి వచ్చి స్టేట్మెంట్ ఇమ్మన్నారు, వచ్చి కంప్లైంట్ ఇమ్మన్నారు. కన్సల్టెన్సీ అన్నాక కొంత భయం ఉంటుందండి ఎవరికైనా. ఆ భయాన్ని యూటిలైజ్ చేసుకుని మీరు వాళ్ళు ఇస్తే మీకు డబ్బులు వస్తాయి అన్నట్టు వాళ్ళని క్రియేట్ చేస్తుంటే వాళ్ళు మా ఆఫీసుల చుట్టూ లైక్ సైబర్ క్రైమ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారండి. అసలు ఇక్కడ సైబర్ క్రైమ్ ఎక్కడుందో మాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే మేము ప్రతిదీ ఆన్ డాక్యుమెంట్ క్లియర్గా అగ్రిమెంట్, లీగల్ అగ్రిమెంట్ నోటరీ చేయించి మరీ ఇస్తున్నాం క్లయింట్కి. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏసీబీ ఎవరైతే ఉన్నారో, సిఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకు గతంలో ఏమైనా అంటే వ్యక్తిగతంగా కానీ మీకు కన్సల్టెన్సీ పరంగా విభేదాలు ఉన్నాయా? వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి అసలు ఏముంటుంది అనుకుంటారు, దీని వెనకాల ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఏమండి, ఇది బిజినెస్ రైవలరీస్. నా కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేపిస్తున్నారా లేకపోతే ఏంటనేది నాకు తెలియదండి. వాళ్ళతో ఎప్పుడూ కూడా నాకు ఎలాంటి, అంతకుముందు ఎప్పుడు వాళ్ళతోనే కదండి, ఎవరితో నాకు ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే నాది వరకే నేను రన్ చేసుకుంటాను, నాకు వెనకమాల ఏమి 10 మంది వెనకమాల నిలబడే వాళ్ళు లేరండి, నేను ఒక్కదాన్నే చేసుకునేది. ఎందుకంటే మా హస్బెండ్ జాబ్ చేసుకుంటారు, పిల్లలు, అంతవరకు నేను మాత్రమే ఇది రన్ చేసుకుంటాను. నేను తప్పు చేయనప్పుడు 10 మందిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని నేను ఎప్పుడు పెట్టుకోలేదు. బట్ కాకపోతే వీళ్ళు చేస్తున్న ఇది భరించలేక నేను గూగుల్లో చూసి లాయర్స్ ఎవరున్నారు, హైకోర్టు అయితేనే పని అవుతుంది, కింద కోర్ట్స్లో అవ్వదు అన్న ఒపీనియన్తో గూగుల్లో చూసి నేను శంకర్ నరేష్ గారిని నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయనతో విషయం అంతా చెప్పినప్పుడు ఆయన ఇది కావాలని చేస్తున్నారు అని చెప్పి ఆయనకు మొత్తం చూపించిన తర్వాత డాక్యుమెంట్స్ ప్రూఫ్స్తో ఆయన కూడా ఫస్ట్ అసలు అది ఎంతవరకు నిజమో నాకు అన్నీ కావాలి అని చెప్పి ప్రూఫ్స్ అన్ని తీసుకుని ఆయన చూసిన తర్వాత కేసు తీసుకున్నారండి. దానికి తీసుకున్న తర్వాత కోర్టులో మేము ప్రొడ్యూస్ చేసినప్పుడు మొత్తం అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేశాము. సబ్మిట్ చేసిన తర్వాత మాకు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అంతే విధంగా మమ్మల్ని ప్రెషర్ పెడుతున్నారు. ఇంకో ఆర్డర్ మా దాకా చేతికి రాలేదు, అది రిజిస్టర్ పోస్ట్లో రావాలి, వచ్చిన తర్వాత అప్పుడు దాకా నిన్న నైట్ కూడా ఆయన వచ్చింది ఆర్డర్ అని మెసేజ్ పెడితే కూడా ఆర్డర్ మా చేతి దాకా రావాలిగా, అప్పటి వరకు నేను స్టాఫ్ని ఇలాగ ఇబ్బంది పెడతామని ఆయన ఓపెన్గా మెసేజ్ పెడుతున్నారండి చాట్లో. అంత మా మీద గ్రెడ్జ్ అంటే మీకు మనీ కావాలంటే మీరు వేరే రూట్స్ ఏమైనా చూసుకోండి, మేము నిజంగా అంత బేర్ చేయగలిగే మనుషులం కాదు, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీరు మనీ అంటే మాకు ఇంకో దారి ఉండదు, ఏం చేయాలి, ఎక్కడి నుంచి తెమ్మంటారు చెప్పండి. పోనీ ఫస్ట్ మీ మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి కన్సల్టెంట్స్ అంటే మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏమని కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు?
మేము ప్రాసెస్ చేసుకున్నాము, మేము ప్రాసెస్ డ్రాప్ అవుతామంటే మాకు అమౌంట్ ఇవ్వట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారండి. ఆవిడ కంప్లైంట్ మాత్రమే ఇచ్చానని ఆవిడ చెప్పారు. నాకు ఆవిడ మాట్లాడిన రికార్డింగ్ కూడా ఉంది. ఏమని అంటే కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఏసీపీ గారు నేను వచ్చిన రీజన్ ఏంటంటే వెనకమాల ఏసీపీ గారు ఉన్నారు, ఆయనే ఇక్కడికి వెళ్ళమని చెప్పారు, అందుకే వచ్చాను, అందుకే కంప్లైంట్ ఇచ్చాను, నాకు ఇంత అమౌంట్ కావాలి, ఇస్తేనే నేను మాట్లాడకుండా వెళ్తా, లేదంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ ఇది ఫేక్ అది ఇది అని చెప్తా, మీ ఇష్టం, మీ కన్సల్టెన్సీ ఉండదని ఆవిడ బెదిరిస్తే వెనకమాల సపోర్ట్ లేక ఒక చిన్న అమౌంట్ అయితే చేయగలన ఒపీనియన్తో ఆవిడకి ఇవ్వడం వల్ల అక్కడి నుంచి ఏసీపీ రంగంలోకి దిగారండి. భయపడ్డానండి, ఆ రోజు భయపడ్డాను. ఎందుకంటే నాకు ఇదిగో ఇదంతా ఇలా వచ్చి ఇలా చెప్పడం ఇవన్నీ నాకు భయం అండి. సో ఇదంతా ఎందుకు మనకి వచ్చి మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంటే, ఇప్పుడు ప్రాసెస్ చేసుకున్న వాళ్ళు, కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుందని మాకు కాల్స్ చేస్తుంటే అవన్నీ మేము తట్టుకోలేమండి. ఆ ప్రెషర్ మేము తీసుకోలేము. ఎందుకంటే నాకేమి వెనకమాల సపోర్ట్కి ఒక 100 మంది లేరు. నేను ఒక్కదాన్నే డీల్ చేయలేనప్పుడు అన్ని కాల్స్ నేనే మాట్లాడాలి. ఎంతవరకు నా ప్రెషర్ తీసుకోగలుగుతాను? అందుకని ఏమండి, వద్దు, నన్ను ఇబ్బంది పెట్టగలను. ఏమండి, గవర్నమెంట్ నేను ఏ గవర్నమెంట్ అని తప్పు పట్టట్లేదండి. నేను కోరుకునేది ఒకటే, మా తప్పు లేనప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీకు డిపార్ట్మెంట్ అంటే పవర్ ఉండొచ్చండి, కానీ న్యాయం అనేది కూడా ఒకటి ఉంటుంది. కోర్టులో మేము ప్రొడ్యూస్ చేసి దానికి ఆధారాలన్నీ సబ్మిట్ చేసి మా సైడ్ వచ్చిన తర్వాత కూడా, ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మీరు మమ్మల్ని ఇబ్బంది పెడతాను అని అంటే, మీకు ఆ పవర్ ఏదైతే డిపార్ట్మెంట్ అనే పవర్ ఉందో మీరు మమ్మల్ని అలాగే బెదిరిస్తున్నారు. పవర్ ఉంది, మేము ఏదైనా చేస్తాం అంటే ఏంటో చూపిస్తామని మీరు బెదిరిస్తే తట్టుకునే ప్లేస్ లో మేము లేవండి. సైబర్ క్రైమ్ ఏసీపీ భానుప్రకాష్ రెడ్డి గారు అండ్ సిఐ బీరా సత్యనారాయణ గారు. ఇప్పటి వరకు బాధిత మహిళ మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదా. సో ప్రజెంట్ ఆమె కేసును వాదిస్తూ ఉన్నటువంటి అడ్వకేట్ సుంకరి నరేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ కేసులో పూర్వపరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, న్యాయపరంగా ఎట్లాంటి ఇబ్బందులు రాబోతున్నాయని కూడా స్వయంగా వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక బాధితురాలు మాతో మాట్లాడుతూ ఫస్ట్ మేము ఒక క్లయింట్కి సెటిల్ చేయడం జరిగింది, అక్కడితో ఈ వివాదం అంతా స్టార్ట్ అయింది అన్నది. అసలు ఆ క్లయింట్కి వాళ్ళు ఎందుకు సెటిల్ చేయాల్సి వచ్చింది, అక్కడ వాళ్ళ తప్పు ఉంది అనుకోవద్దా? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ బ్రదర్. ఇప్పుడు నేను మొదటి నుంచి ఏం చెప్తున్నానంటే, బయట దేశంలో ఉండి ఇక్కడ కష్టపడి ఒక వ్యాపారం పెట్టి ఆమె మోసపోయినట్టు కన్సల్టెన్సీ చేతులు ఈమె మోసపోకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈమె ఒక కన్సల్టెన్సీ పెట్టి ఒక 150 మందికి పైగా అభ్యర్థులు పంపించడం జరిగింది. అనతి కాలంలోనే ఉన్నత స్థానానికి వెళ్ళడం జరిగింది. ఈమె యొక్క ప్రతి ఒక్క మూమెంటు బయట తెలియడం జరిగింది. ఒంటరి మహిళ బాగా పై స్థానంలోకి వెళ్తుంది అని చెప్పని కొంతమంది అభ్యర్థులను పంపించి వాళ్ళతోటి ప్రెజర్ పెట్టించడం జరిగింది. ఏమని తెలుసా, డబ్బులు ఇవ్వకపోతే బయట మీడియాకి వెళ్తా, నీది దొంగ కన్సల్టెన్సీ ఏం చెప్తా, నీ బతుకు రోడ్డు మీదకి లాగుతా, నువ్వేం పిక్కుతావు? భయపడరా? పడింది, డబ్బులు ఇచ్చింది. అది చేసింది ఎవరు? ఏసీపీ భానుప్రకాష్ రెడ్డి వెనకుండి. దానికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ ఉంది. సెటిల్ అయిపోయిన ఇష్యూని ఎఫ్ఐఆర్ చేసి 7-8 రోజుల తర్వాత ఇదంతా చేస్తున్నాడు అంటే కనుక నేను నోటి మాటతో చెప్తున్నానా? ఏంది ఇది? డేట్ చూడండి, ఇక్కడ 2వ తారీఖు సెటిల్మెంట్ అయిన డేట్ కూడా చూపిస్తాను నేను. 24వ తారీఖు ఏమో సెటిల్మెంట్ అవుతుంది. ఇదిగోండి, 24వ తారీఖు సెటిల్మెంట్, 6వ నెలలో, 2వ నెల 2వ డేటు, 7వ నెలలో ఎఫ్ఐఆర్. ఏంటి బ్రదర్ ఇది? నేను రాజకీయ నాయకుడిని ఆరోపణలు చేయడానికి, అడ్వకేట్ని. మీ రీసెర్చ్లో ఇప్పుడు స్టార్టింగ్ ఆ కన్సల్టెన్సీ ఎవరైతే మోసం చేశారని చెప్పారో అక్కడ నుంచి ఏసీబీ ఆమె వెనకాల నుండి నడిపించిండు. సో అసలు ఏసీబీ వీళ్ళ మీద కక్ష కట్టడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? డబ్బులు 25 లక్షలు డిమాండ్ చేశాడు. అదేవిధంగా సూర్యాస్తం అయిపోయిన తర్వాత రావాలి అని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఓకే, లేదు అని అంటే కనుక ఏం చేస్తాను చూపించని బెదిరించడం జరిగింది. ఆబ్వియస్లీ ఏముంటుంది బ్రదర్ చెప్పండి, వీటికి మించి ఇంకా మోటివ్ ఉంటుందా? డబ్బులే అల్టిమేట్ మోటివ్. నాతో మాట్లాడటం జరిగింది, నాతో బేరసారాలు అనిపించడం జరిగింది. ఆస్క్ యువర్ క్లయింట్ విత్డ్రా ది కేసు అని చెప్పని అనటం జరిగింది. ఎందుకన్నాడు మరి? నువ్వు నీతిగా నిజాయితీగా చేస్తే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏంటండి ఇది? ఏంటిది? చూపియండి, ఇగో చూపియండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఎర్రగా ఇక్కడ ఎర్రది. ఆస్క్ యువర్ క్లయింట్ టు విత్డ్రా ఇట్. పైన పేరేముంది? ఏసీబీ సైబర్ క్రైమ్ విజయడి. చాలా ఏంటండి ఇది? సో ఇటువంటి దుర్మార్గమైన రాక్షస పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వీళ్ళు సస్పెండ్ చేయకపోతే ఈ ఉద్యమం ఉధృతం అవుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అంటే మీరు ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు అడ్వకేట్గా ఇట్లాంటి సంఘటనలు కూడా చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి? మీకు ఎందుకు అవసరం, మీకు అవసరమా, మా రాష్ట్రం కాదు మీద అని చెప్పేసి అట్లాంటి ఏమైనా అడిగారా మిమ్మల్ని? నేను ఒకటి బ్రదర్, భారతదేశ పౌరుణ్ణి, భారతదేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్తా, నేను అడ్వకేట్ని ఏ కోర్టులను ప్రాక్టీస్ చేస్తా.
ఆమెని అన్యాయంగా అక్రమంగా ఆమె యొక్క క్యాబిన్లో బంధించినప్పుడు నేను ఇక్కడి నుంచే విజయవాడ వెళ్ళటం జరిగింది. నా టవర్ లొకేషన్ చూసుకుని సీఏ పారిపోవడం జరిగింది 15 నిమిషాల ముందు. భయమా నాకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్తున్న భయమా? అంటే వాళ్ళు వచ్చి తెలంగాణకు వచ్చి మన తెలంగాణ జర్నలిస్ట్ ఎత్తుకుపోవచ్చు, కానీ మన తెలంగాణ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వెళ్ళొద్దా? ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం? అటువంటి బెదిరింపులు భయపడే ప్రసక్తే లేదు. ఆమెకు ఎట్లాంటి న్యాయం జరగబోతుంది లాస్ట్? 100% న్యాయం జరుగుతుంది బ్రదర్. న్యాయం జరిగిన తర్వాత మీ వేదిక ద్వారానే నేను వెలువించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విజయవాడకు సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ ఏసీపీ భానుప్రకాష్ రెడ్డి, అదేవిధంగా సిఐ వాళ్ళిద్దరు కూడా నేను ఒక కన్సల్టెన్సీని రన్ చేసుకుంటా ఉంటుంటే నా కన్సల్టెన్సీకి వచ్చి మమ్మల్ని బెదిరించి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఇవ్వకపోతే మేము మీద కేసులు పెడతాము, మీ కన్సల్టెన్సీని మేము నడవనీయము, మీ దగ్గరకు వచ్చేటువంటి స్టూడెంట్లను కూడా రానివ్వమని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పేసి ఆ మహిళ ఇక్కడ వాపోతా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఏది ఏమైనా కూడా న్యాయం చేయాల్సినటువంటి పోలీసులు ఇలా సెటిల్మెంట్లకు దిగడము, డబ్బులు డిమాండ్ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. సో నాకు ఏం చేయాలో అర్థం కాక తెలంగాణకు చెందినటువంటి సుంకరి నరేష్ అనేటువంటి అడ్వకేట్ దగ్గర కూడా నేను వచ్చి ఆయనతో మాట్లాడడంతో ఆయన కూడా అంటే ఈమె దగ్గర ఏంటంటే డైరెక్ట్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ ఏసీపీ ఏం మాట్లాడిండు, సిఐ ఏం మాట్లాడిండు, వాళ్ళ ఆఫీస్కి వచ్చి ఏమని బెదిరించిండ్రు, ఇప్పుడు అడ్వకేట్ తో ఏమని మాట్లాడుతున్నారు, సెటిల్మెంట్ చేసుకోండి, మీ క్లయింట్ ని విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి కూడా అడ్వకేట్ సుంకర్ నరేష్ తో కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం. సో ఇదంతా చూస్తూ ఉంటే కావాలని మా మీద కక్ష కడతా ఉన్నారు. సో దీన్ని ఖచ్చితంగా న్యాయ పోరాటం ద్వారా మేము ఎదుర్కొంటామని చెప్పేసి బాధిత మహిళ వాపోతా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్ తో ఉదయ్, విశ్వం టీవీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాద్.